హలో అండి, రైతులందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్ర జానీ. వరిలో ఆఖరి దఫా ఎరువులు ఏ సమయంలో వేసుకోవాలి, ఎటువంటి ఎరువులు వేసుకుంటే పొలం అంతా ఒకేసారి గుండ్రక తిరిగి మంచి కంకి వేసి కంకిలో ఉన్న గింజలన్నీ పాలు పోసుకోవడానికి ఎటువంటి ఎరువులు అందించాలో అనే పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా వరిలో ఆఖరి దఫా ఎరువులు అనేవి వరి నాటిన 45 నుంచి 50 రోజుల తర్వాతనే వేసుకోవాలండి. ఎందుకంటే ఈ దశలోనే ముఖ్యంగా వరి కంకులు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. 45 నుంచి 50 రోజుల దశలో వరి కంకులు ఏర్పాటు అవి చిరుపొట్ట దశ నుండి మరియు బిర్రు పొట్ట దశకు చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో వరికి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం కూడా ఎంతో ఉంటుంది. ముఖ్యంగా ఈ దశలో భాస్వరం అదేనండి DAP, ఆ తర్వాత పొటాషు, కొంత మేరకు నత్రజని ప్రముఖ పాత్ర అయితే వహిస్తాయి. అయితే ఈ 3 ప్రధాన పోషకాలు కలిగి ఉన్న కాంప్లెక్స్ ఎరువుని అయితే వాడుకోవచ్చండి. ఇందుకు గాను మీరు 14-35-14 కానీ లేకపోతే 10-26 కానీ వాడుకోవచ్చు. లేదంటే విడిగా ఒక ఎకరానికి 20 కేజీల DAP, అదేవిధంగా 20 కేజీల యూరియా, అదేవిధంగా 20 కేజీల పొటాషియం అయితే చల్లుకోవచ్చు. ఇక రైతులు చాలా ప్రాంతాల్లో ఎక్కువగా యూరియా అదేవిధంగా అసలు పొటాషియం అయితే అందించట్లేదండి. ఖచ్చితంగా ఈ సమయంలో పొటాషియం అయితే అందించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పొటాష్ అందించడం వల్ల మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. తద్వారా రోగాల బారిన పడకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి వచ్చే కంకుల్లో అన్ని గింజల్లో పాలు పోసుకోవడానికి ఈ పొటాషు అదేవిధంగా భాస్వరం ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుందండి. గింజల్లో తాలు శాతం బాగా తగ్గి గింజల బరువు పెరగడానికి కూడా మనకు పొటాష్ అయితే బాగా పనిచేస్తుంది. అదేవిధంగా DAP కూడా గింజల బరువు రావడానికి చాలా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఈ ఆఖరి దఫాలో యూరియాని అస్సలు ఎక్కువగా వాడుకోకూడదండి. యూరియాని ఎక్కువగా వాడడం వల్ల కాండం తొలిచే పురుగు అదేవిధంగా తెల్లకంకి అదేవిధంగా ఓసతర పురుగు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక చాలా తక్కువ మోతాదులో యూరియాని అయితే అందించుకోవాలి. ఇక వీటితో పాటు ఆఖరి దఫా స్ప్రేయింగ్లో సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అయితే ఖచ్చితంగా కలుపుకొని వాడుకోవాలండి. ఎందుకంటే ఈ దఫాలో సూక్ష్మ పోషకాల యొక్క ఉపయోగం ఎంతగానో ఉంటుంది. ఇక ఈ దశలో అగ్రోమిన్ మ్యాక్స్ని ఒక 1/2 కేజీ ప్యాకెట్ వరకు పిచికారీ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఆఖరి దఫా ఎరువుల్లో కేవలం యూరియా కాకుండా పొటాష్ అదేవిధంగా భాస్వరం అందించే ఎరువులను కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా ఖచ్చితంగా వాడాలి. దీంతో పాటు ఊసతెర అదేవిధంగా తెల్లకంకికి సంబంధించిన పిచికారీ కూడా చేసుకోవాలండి. అప్పుడే మనం అధిక దిగుబడులు సాధించడానికి అయితే పుష్కలంగా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం ఉపయోగపడినా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రైతు మిత్ర జానీ, సైనింగ్ ఆఫ్.